తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ శ్రీ బాలత్రిపుర సుందరి కూచిపూడి నాట్య విద్యాలయం అమ్మ డ్యాన్స్ అకాడమీ సంయుక్తంగా వేములవాడ పట్టణంలోని శ్రీ వేద గాయత్రి శక్తిపీఠంలో గత 30 రోజులుగా నిర్వహించిన ఉచిత కూచిపూడి నాట్యాభ్యాస తరగతుల ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. గాయత్రి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముగింపు వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్యాలను ప్రభుత్వ విప్ తిలకించి విద్యార్థులను అభినందించారు. అనంతరం వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ గత 30 రోజులుగా ఉచిత కూచిపూడి నృత్యాన్ని విద్యార్థులకు నేర్పించిన నిర్వాహకులను అభినందించారు. రానున్న రోజుల్లో విద్యార్థులు మరింత రాణించి కూచిపూడి నృత్యంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. వేములవాడలో జరిగే మహాశివరాత్రి త్యాగరాజ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనేలా విద్యార్థులు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో కూచిపూడి నాట్యాచారులు వసంత ధర్మరాజు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మరి ఇందులో మీరు భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలకు ఎదగడానికి కోసం ప్రయత్నం చేయాలని చెప్పినటువంటి చిన్నారులందరూ కూడా చిన్నాల తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా మనం ప్రతి ఏటా దేవాలయం సంబంధించినటువంటి మహాశివరాత్రి ఉత్సవాల్లో కానీ త్యాగరాజు ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కూచిపూడి, భరతనాట్యము, జానపద కళలు ఇతర రంగాల్లో నిష్ణాతులైన వాటిని ఆహ్వానించి మనం 3 రోజులు కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వచ్చే మహాశివరాత్రి జాతర సందర్భంగా లేకపోతే త్యాగర ఉత్సవాల్లో మీరు పాల్గొనే విధంగా మంచిగా మీరు రావాలి. మీకు అవకాశం కల్పించే బాధ్యత మీరు తీసుకుంటే దానికి ఒక టీం సమయం ఉంది, ఒక 10 మాసాలు. ఈ లోపల ఒక చక్కని టీం ఏర్పడండి. అందులో మీకు చక్కటి అవకాశాన్ని ఎందుకంటే ప్రోత్సాహం ఇవ్వడం కోసం మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ముందుకు సాగే విధంగా ఉంటుంది. కాబట్టి నేను మీకు ఈ పోటీలో అవకాశం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ఇక రేపటి నుంచి మీ కార్యక్రమం సురు మంచి టీం ఏదైతే మరి 10 మందితో 15 మంది ఓకే ఎంతమందితో మీరు టీం ఏర్పడుతుందో ఆ టీంకు ఆలోచన చేయండి. తయారు ఉత్సవాలు కానీ లేకపోతే మహాశివరాత్రి చూసినా కానీ అందరూ మహాశివరాత్రి ఉత్సవాలు చూసినా ఉన్నారు, అందరూ వచ్చేది కదా. ఆ డయాస్ మీద మీరు ఆడాలి పాడాలంటే చక్కగా ప్రాక్టీస్ చేయాలి. వెరీ గుడ్. ఆ విధంగా ముందుకు పోండి. మరి ఈరోజు ఉన్నటువంటి మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ కూచిపూడిలో భరతనాట్యంలో భారతదేశంలో వివిధ వేదికలలో మీ నాట్య ప్రదర్శన ఉండే విధంగా నేర్చుకొని ప్రతిభావంతులు కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ నా వైపు తెలియజేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను.